నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు పోయిన సంవత్సరం అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ గుర్తుందా? ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక భారీ విమానం టేకాఫ్ అయిన కేవలం 32 సెకండ్లోనే కుప్పకూలిపోతే అందులో ఉన్న 242 మందిలో 241 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక్కడు ఒక మృత్యుంజయుడు మాత్రం సజీవంగా బయటపడ్డాడు. వినడానికే ఒళ్ళు గొగర్పుడించే ఈ ఘోర విపత్తు గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం. ఈ ఘోర దురంతం జరిగి 9 నెలలు గడుస్తున్న ఆ దారుణం వెనక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు ఒక సంచలన మలుపు అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఆ ఏకైక వ్యక్తిని సోల్ సర్వైవర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు ఎట్టకేలకు ముఖాముఖి విచారించారు. ఆ 32 సెకండ్ల మృత్యు ముఖంలో అసలు ఏం జరిగింది? ఆ ఏకైక సాక్షి అధికారులకు చెప్పిన షాకింగ్ నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. ఫ్లైట్ 171 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ గాట్విక్ వెళ్ళడానికి రన్వే పై నుండి గాల్లోకి లేచింది. కానీ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం 2 ఇంజన్లు హఠాత్తుగా ఆగిపోయి దీంతో ఆ విమానం నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపైకి దూసుకెళ్లి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు కింద భూమిపై ఉన్న మరో 19 మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాలలో చీకటి నింపిన ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం అద్భుత రీతిలో తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడి ది లక్కీయెస్ట్ మ్యాన్ అలైవ్గా నిలిచాడు. అయితే ఈ 9 నెలలుగా ఆ సర్వైవర్ శారీరక మానసిక క్షోభ అనుభవిస్తూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కోలుకున్న అతన్ని దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానం లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రయాణికులకు ఏమైనా ముందస్తు హెచ్చరికలు వచ్చాయా, క్యాబిన్ లోపల లైట్లు ఆగిపోయాయా అనే విషయాలపై అతని నుండి కీలక సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైందని, ఇంజన్ల శబ్దం పూర్తిగా ఆగిపోయి నిశ్శబ్దం కమ్ముకుందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసే లోపే ఒక భారీ పేలుడుతో తాను స్పృహ కోల్పోయారని అతను అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ విచారణ ఇప్పుడు ఎందుకు అంత కీలకంగా మారిందంటే, ప్రాథమిక బ్లాక్ బాక్స్ డేటా ప్రకారం విమానం గాల్లోకి లేచిన వెంటనే దాని ఇంజన్ ఫ్యూయల్ కట్ ఆఫ్ అయ్యి స్విచ్లు ఆటోమేటిక్గా కాకుండా ఎవరో చేతులతో ఆపినట్లు ఒకేసారి క్లోజ్ అయ్యాయి. కాక్పిట్ వాయిస్ రికార్డులలో ఒక పైలట్ మరో పైలట్ను "నువ్వు స్విచ్లు ఎందుకు ఆఫ్ చేసావు" అని అడిగినట్లు 4 సెకండ్ల ఆడియో రికార్డ్ అయింది. అంటే పైలట్ల తప్పిదం వల్లే ఈ వందలాది మంది ప్రాణాలు పోయాయా, లేక విమానంలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ స్విచ్లు ఆగిపోయాయా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలో సజీవంగా ఉన్న ఏకైక సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ మిస్టరీని ఛేదించడానికి ఎంతో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల కుటుంబాలు ఈ దర్యాప్తులో పారదర్శకత లేదని, ఎయిర్ ఇండియా, బోయింగ్ సంస్థలు అసలు నిజాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగి దాదాపు ఏడాది కావస్తున్న ఫైనల్ రిపోర్ట్ కాకుండా కేవలం ఇంటరిమ్ రిపోర్ట్ మాత్రమే విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తమ వారిని కోల్పోయిన వందలాది మంది కుటుంబాలు ఇప్పటికీ న్యాయం కోసం, అసలు తప్పెవరిదో తెలియడం కోసం ఎదురు చూస్తున్నాయి. 9 నెలల తర్వాత బయటపడిన ఈ సర్వైవర్ స్టేట్మెంట్ ద్వారా అయినా ఈ ఘోర ప్రమాదం వెనుక ఉన్న అసలు కుట్ర లేదా సాంకేతిక లోపం బయటపడుతుందో వేచి చూడాలి. ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత భయంకరమైన ఈ క్రాష్ ఇన్వెస్టిగేషన్పై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.